హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సంధ్య. ఇట్స్ మీ శాండీ రీనా ఛానల్కి స్వాగతం. టుడే మన స్పెషల్ రెసిపీ మష్రూమ్ పన్నీర్ బిర్యానీ. ముందుగా ఒక మిక్సీ జార్లో కొన్ని ఆనియన్స్, జీడిపప్పు, 2 టేబుల్ స్పూన్ నువ్వులు, చెక్క, లవంగ, యాలకులు, షాజీరా, అనాస పువ్వు అన్నిటినీ చాలా కొంచెం క్వాంటిటీలో తీసుకొని 2 టమాటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వీటన్నిటిని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఈ గ్రేవీ వల్లే మన బిర్యానీ టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఈ రెసిపీ కోసం నేను 2 ప్యాకెట్ల మష్రూమ్స్ అయితే తీసుకుంటున్నాను. వాటిని మనం చాలా మంచిగా క్లీన్ చేసుకోవాలి. వాటికి పైన ఉన్న ఫస్ట్ పొరని మనం నైఫ్తో నీట్గా తీసేసుకోవచ్చు. ఇలా తీసిన వాటిని మనం సాల్ట్ వాటర్లో వీటిని డిప్ చేస్తే అవి మళ్ళీ బ్లాక్ అవ్వకుండా నీట్గా వైట్గా ఉంటాయి. ఫ్రెండ్స్, ఇలా శుభ్రం చేసుకున్న మష్రూమ్స్ అన్నిటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పక్కన ఉంచుకున్నాను. మనకి బిర్యానీ కాబట్టి మరీ చిన్న పీసెస్ కాకుండా కొంచెం పెద్దగా ఉన్న మష్రూమ్ అయితే 3 పీసెస్ కట్ చేసుకోవాలి. చిన్నగా ఉన్నదైతే మధ్యకి కట్ చేస్తే సరిపోతుంది. మీడియం సైజులో ఉన్న ఒక ఆనియన్ని కట్ చేసుకొని ఆయిల్లో గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని పక్కన ఉంచుకోవాలి. ఆనియన్ని వేయించిన ఆయిల్లోనే పన్నీర్ని చిన్న చిన్న క్యూబ్స్లా కట్ చేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. లైట్గా పసుపు, కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా వేయించుకున్న పన్నీర్ని పక్కకు తీసుకొని అదే ఆయిల్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని మనము బిర్యానీ దినుసులన్నింటినీ ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవాలి. వీటిని 1 మినిట్ వేయించుకొని ఫస్ట్ పుదీనా వేసుకోవాలి. పుదీనా వల్ల బిర్యానీ టేస్ట్ మారిపోతుంది. ఆయిల్లో ఫస్ట్ వేగటం వల్ల వెంటనే ఆనియన్స్, పచ్చిమిర్చి, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు వీటన్నిటిని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన మసాలాలో మనం క్లీన్ చేసి పెట్టుకున్న మష్రూమ్ ముక్కలని యాడ్ చేసుకోవాలి. ఆయిల్లో ఈ మష్రూమ్ని 1 మినిట్ మిక్స్ చేసి 1 టేబుల్ స్పూన్ సాల్టు, 1 టేబుల్ స్పూన్ పసుపు వేసి లిడ్ పెట్టి 1 మినిట్ కుక్ చేసుకోవాలి. మష్రూమ్స్ చాలా ఫాస్ట్గా కుక్ అవుతాయి కాబట్టి మనం ఎక్కువసేపు కుక్ చేయాల్సిన అవసరం అయితే లేదు. మనం మిక్సీ పట్టుకున్న టమాటా, కాజు, నువ్వుల పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ యాడ్ చేసుకోవాలి. వేయించి పెట్టుకున్న ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసి ఒక్కసారి కర్రీ మొత్తాన్ని మంచిగా మిక్స్ చేసుకొని లిడ్ పెట్టి 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. 1 మినిట్ తర్వాత లిడ్ తీసి మనం వేయించి పెట్టుకున్న పన్నీర్ ముక్కలను ఈ గ్రేవీలో యాడ్ చేసుకోవాలి. 2 నిమిషాలు కుక్ చేసుకొని పక్కన ఉంచేసుకోవడమే మన గ్రేవీ రెడీ అయినట్టే. రైస్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక పెద్ద బౌల్ తీసుకోవాలి. అందులో వాటర్ తీసుకొని వాటర్లో 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి మన బిర్యానీ దినుసులన్నిటినీ ఆ వాటర్లో వేయడమేనండి. వాటర్ బాయిల్ అవుతుంది అన్నప్పుడు మనం నానపెట్టుకున్న రైస్ని వాటర్లో వంపుకోవాలి. వాటర్లో రైస్ 80% కుక్ అయింది అన్నప్పుడు వాటర్ స్ట్రెయిన్ చేసుకొని రైస్ని పక్కకు ఉంచుకోవాలి. మరొక పక్క మందపాటి గిన్నెను తీసుకొని అడుగున నెయ్యి వేసుకొని మనం స్ట్రెయిన్ చేసి పెట్టుకున్న రైస్ని ఒక లేయర్ వేసుకోవాలి. పన్నీరు, మష్రూమ్ గ్రేవీని ఒక లేయరు, నెక్స్ట్ రైస్, అలా లేయర్ బై లేయర్ వేసుకుంటూ వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా ఇలా లేయర్ బై లేయర్ వేస్తే రైస్, గ్రేవీ మంచిగా మిక్స్ అవుతాయి. ఫ్రెండ్స్, ఫైనల్గా వేయించి పెట్టుకున్న ఆనియన్స్, పుదీనా, డ్రై ఫ్రూట్స్, 2 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి. ఒక ఫుల్ నిమ్మకాయని సీడ్స్ అన్నీ తీసి మంచిగా రైస్ మీద మనం పిండుకోవాలి. కుంకుమ పువ్వుని కొంచెం పాలల్లో మిక్స్ చేసి ఈ రైస్ మీద మనం అప్లై చేసుకోవాలి. లిడ్ పెట్టుకొని 4 to 5 మినిట్స్ మనము మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవటమే ఎంతో టేస్టీ అయిన మష్రూమ్ పన్నీర్ బిర్యానీ రెడీ. ఫ్రెండ్స్, మనం ప్లేట్లో సర్వ్ చేసుకొని తినడమే. ఈ వీడియో చూసి ఈ రెసిపీ ట్రై చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. ఇట్లు మీ సంధ్య.